నెక్స్ట్ ఇవాళ బ్యానర్ ఐటమ్ దిశలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు జ్యుడిషియల్ కమిషన్ ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రక్రియ షురు పరిపాలన సౌకర్యంగా ఉండేలా చర్యలు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గడం వల్లే నీటి సమస్య పరిష్కారానికి 10 కోట్ల ప్రత్యేక ఫండ్ స్టేట్లో విద్యుత్ సమస్య లేదు ఆగస్టు 15వ తేదీన బరాబర్ రుణమాఫీ చేస్తాం జిల్లాల పునర్వ్యవస్థీకరణకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఎన్నికల కోడ్ పూర్తి కాగానే దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెడతాం గత ప్రభుత్వ హయాంలో రాజకీయ అవసరాల నిమిత్తం జిల్లాల ఏర్పాటును అస్తవ్యస్తంగా తయారు చేశారు పరిపాలన సౌకర్యంగా ఉండేలా తాము వాటిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని ఇందుకోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలు సమస్యలు పరిష్కారాలపైన అధ్యయనం చేస్తామని స్పష్టం చేశారు శనివారం నిన్న రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది సో వాళ్ళు జిల్లాల సంఖ్యను తగ్గించాలి అన్న ఒక ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది కేసీఆర్ ఉమ్మడి 10 జిల్లాలని 33 జిల్లాలు చేసిండు ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చి పడేసిండు కొడుకు నాకు జిల్లా కావాలా తీసుకో అల్లుడు నాకు జిల్లా కావాలా తీసుకో బిడ్డ చెప్పింది కొన్ని తీసుకో ఇట్లా ఆయనకు నచ్చినవి కొన్ని ఇచ్చేసిండు జెన్యూన్గా రావాల్సిన ప్రాంతాలని మండలాలని కొన్నింటిని అయితే గాలికి వదిలేసిండు ఎలక్షన్ల సమయంలో చేసిండు గట్టుప్పల్ మండలం రోజుల తరబడి పోరాటం చేస్తే మునుగోడు ఎలక్షన్లకు ముందు మండలంగా ప్రకటించిండు అంటే తన రాజకీయ అవసరాల కోసం ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసిండు ఒక శాస్త్రీయబద్ధంగా ఎన్ని జిల్లాలు ఉంటే ఒక కమిటీ వేసి ఒక కమిషన్ వేసి ఈ రకంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిపితే బాగుంటుంది అన్న ఒక ఆలోచన చేయలే ఆయన పెన్ను పేపర్ తీసుకొని గంతే మరి ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని మండలాలు వస్తే బాగుంటుంది ఏ మండలాన్ని ఏ జిల్లాలో కలపాలి ఏ గ్రామాన్ని ఏ మండలంలో కలపాలి ఎలాంటి శాస్త్రీయత లేకుండా ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసిండు చివరికి పరిపాలన వికేంద్రీకరణ అన్నాడు ఎక్కడా ఉద్యోగాలు నియమించలే ఆఫీసర్లు లేరు బిల్డింగ్లు లేవు కలెక్టర్ ఆఫీసులు కట్టిండు అంతకుమించి ఇంకేనా చేసింది కలెక్టర్ ఆఫీసులు ఎస్పీ ఆఫీసులు